అయితే ఇప్పుడు మా ఇద్దరిని కూడా చంపేస్తారా? త్వరగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళిద్దరిని కూడా చంపేసి పంచభూతాలకు ప్రసాదంగా పెడితే సంజీవాత్మను ఆపగలం. వాళ్ళిద్దరూ లోపలే ఉన్నారు, వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి. స్వామి పన్నెండైనట్టుంది స్వామి. ఆ దయ్యం కూడా మళ్ళీ పోలేదు. మగదయ్యం కదా స్వామి, ఇప్పుడు కాస్త ఎక్కువగా ఉంది. ఈ నిశాసగాడు లోపలికెళ్ళి చాలా సేపు అయింది మావా. ఏం చేస్తుంటాడంటావు? ఆత్మతో అండర్స్టాండింగ్ వచ్చుంటాడు, అందుకే సౌండ్ లేదు. మిమ్మల్ని కొట్టాడు, నన్ను విసిరేశాడు. ఈ రాత్రికి నేను ఇక్కడే. కొంచెం జరగమ్మా. నిశాచిగాడు ఏడి ఇక్కడే పడుకున్నాడు కదా. ఇక్కడున్న నిశాచి అక్కడున్నాడేంటి? ఏంటో లేవయ్యా చూద్దాం. సామి సామి? సామి, మనమేనయ్యం మామ. పొద్దున్నే లేచాం. ఆ దయ్యం దెబ్బకి ఈ నిశాచిగాడు ఇంకా నిద్రలేగలే చూడు. మూర్ఖుడా, నిశాచితో పెట్టుకుంటే పిశాచాల్లో కలిపేస్తాను. మాట ఎక్కడో వస్తుంది. పైకి చూడండ్రా. సూక్ష్మ శరీరంతో గాల్లో సంచరిస్తూ ఆ ఆత్మ కదలికలను గమనిస్తున్నాను. అగ్రకోణంలో ఆగ్నేయానికి అభిముఖంగా సంజీవాత్మని దిశా దిగ్బంధనం చేసి పెట్టాను. నిజంగా మీకు ఆత్మ కనిపిస్తుందా స్వామి? నీ మొగుడు నీకు ఎలా కనిపిస్తున్నాడో అంత స్పష్టంగా ఆత్మ నాకు కనిపిస్తోంది. ఆడ ఆత్మ నీకు మొగుడా స్వామి? ఆత్మకి ఫైటింగ్ అల్లుడు, మధ్యలో మనం దూరేమనుకో మన ఆత్మలు కూడా పైకి వెళ్ళిపోతాయి. పొరపాటు అయిపోయింది స్వామి. వాళ్ళిద్దరూ లోపలే ఉన్నారు. బలివ్వాల్సిన అంతిమ కడియలు దాటక ముందే వాళ్ళిద్దరిని తీసుకురండి. ఆలస్యం చెయ్యకండి. మనిషి ఇక్కడ, మాట ఎక్కడ. సమయం మించిపోతుందిరా, వెళ్ళండి.
కింద పద నాయనా. రావి! వదలండి. ఎంత తప్పించుకుంటావే? రావండి. రా.